అందుకే 3 గంటల వరకు చెప్తాం ఈరోజు వాక్యం. ఎన్ని గంటల వరకు రాజ్కుమార్ అన్న? ఎంతవరకు? 3 గంటల వరకు చెప్తాం. ఏముండాలా? ఓపిక ఉండాలి. చూస్తాం ఈరోజు మీ ఓపికను పరీక్షిస్తాం. ఉంటారా పోతారా? కొద్ది క్షణాల్లో తేలిపోతుంది. ఎన్ని వికెట్లు ఉంటాయి, ఎన్ని వికెట్లు. ఓపిక ఉంటే వికెట్ ఉంటుంది, ఓపిక లేకపోతే బౌల్డ్ అవుతాం, పోతాం. పెవిలియన్, గో టు పెవిలియన్. మన ఎదుట ఏముంది? పందెం ఉంది. రైట్. ఈ పందెంలో మనం గెలవాలా? ఏం చేయాలి ఈ పందెంలో? చూస్తాం. గెలవాలంటే ఏం చేయాలో కొన్ని సంగతులు మనం చూసి ముగించే ప్రయత్నం చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన తండ్రి, నీ మరణ భూస్థాపన పునరుత్థానములు మా జీవితాలలో తీసుకొచ్చినటువంటి మేలులు, ఆశీర్వాదాలు ప్రభు ఎంతో గొప్పది కనుక దేవా, అందుకే నేను ఆరాధించగలుగుతూ వచ్చిన. తిరిగి ఈ 2వ వర్తమానంలో మాకు అర్థమయ్యే రీతిలో మాతో మాట్లాడము. ఏ మాటలు మా జీవితాలకు అవసరమై ఉన్నాయో, ప్రస్తుత పరిస్థితులలో ఏ విధంగా మేము పందెములో గెలవాలో దేవా మాకు బోధపరచుము, మాకు నేర్పించము, సహాయం చేయమని విశ్వాసముతో యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మన అంశాన్ని గుర్తు చేస్తాను. మన ఎదుట ఉంచబడిన పందెము. ఈ పందెమును మనం గెలవాలంటే మనకు ఓపిక అవసరం. ఈ పందెమును మనం గెలవాలా? ఈ పందెమును మనము గెలవాలంటే మనకు ఎవరో ఒకరు స్ఫూర్తి కావాలా, ఎవరో ఒకరు ప్రేరణ కావాలా, ఎవరో ఒకరు రోల్ మోడల్ కావాలా. అయితే ఈ పందెములో మనము పాలుపంపులు పొందుతున్నామంటే, ఈ పందెములోనికి మనం వచ్చినామంటే, ఈ పందెములో మనం గెలుపొందాలంటే మనకు ప్రేరణ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే. మనకు మాదిరి, మనకు స్ఫూర్తి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే. ఎందుకని అంటే యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా ఈ పందెమును మనం గెలవలేం. లోకంలో కూడా ఎన్నో పందాలు ఉంటాయి. పరుగు పందెం ఉంటుంది. ఏ క్రీడ, ఏ స్పోర్ట్స్ ఏదైనా తీసుకున్నా అది పందెమే. రైట్. స్పోర్ట్స్ ఏది తీసుకున్నా కూడా. ఇప్పుడు బహుమానం ఎవరికి ఇస్తారు? గెలిచిన వాళ్ళగా, ఓడిపోయిన వాళ్ళగా? గెలిచిన వారికి బహుమానం, ఓడిపోయిన వాళ్ళకి బహుమానం ఏముండదు. కానీ వారికి ఒక మాట బిరుదు కావచ్చు, లూజర్స్. ఎవరంట వాళ్ళు? ఓడిపోయిన వాళ్ళను ఓడిపోయారు అన్నారు కానీ లూజర్స్ అంటారు. గెలుపొందిన వానికి పేరు వస్తుంది, ఘనత వస్తుంది, బహుమానం కూడా వస్తుంది. ఇప్పుడు మన ఎదుట ఉంచబడినటువంటి ఈ పందెములో మనము గెలవాలా, మనం గెలవాలా. ఈ పందెంలో మనం గెలవాలంటే ఇది భౌతిక సంబంధమైన పందెం కాదు. ఇది భౌతిక సంబంధమైన పందెం అయితే మనము బాడీని ఫిట్ చేసుకొని, మన ఆహార అలవాట్లను మనం మార్చుకొని, మన పరిస్థితులను మనం మార్చుకొని ఏదో ఒక రకంగా ఆ పందెంను గెలవడానికి ఏదో ఒక ప్రయత్నం చేయొచ్చు. కానీ అయితే మన పరుగు పందెము ఈ భౌతిక సంబంధమైంది కాదు. మన పరుగు పందెము ఆత్మ సంబంధమైన పరుగు పందెం. ఈ పందెంలో గెలవాలి మనం. ఈ పందెములో గెలిచిన వారు మాత్రమే బహుమానం పొందుతారు. ఆ బహుమానమే పరలోకం. ఈ పందెములో ఎవరైతే ఓడిపోతారో ఖచ్చితంగా వారు పరలోకంలో ప్రవేశించలేరు. అందుకోసమే ఈ పందెములో మనము గెలుపొందాలంటే మనకు ఒకరు స్ఫూర్తి కావాలా. ఆ స్ఫూర్తి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే. అందుకోసమే మనలో స్ఫూర్తి నింపడానికి యేసు ప్రభువారు ఒక మాట మన కోసము పలికినాడు. యోహాను సువార్త, యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును,
ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. మన ఎదుట పందెం ఉంది. ఆ పందెములో మనం గెలుపొందాలంటే స్ఫూర్తి ప్రదాత అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఈ ఒక్క మాట మనము స్ఫూర్తిగా తీసుకున్నట్లయితే మనము పందెాన్ని గెలుస్తాం. ఆ పందెములో మనము పాలుపంపులు పొందినాం, లేదా ఆ పందెములో మనం ఉన్నాం. అయితే ఆ పందెములో మనం ఉన్నప్పుడు ఆ పందెములో యేసుప్రభువారు మనకు ముందే హింట్ ఇచ్చినాడు. యేసుప్రభువారు ముందే మనకు హింట్ ఇచ్చి చెప్తున్నారు ఏంటంటే, మీకేం కలుగుతుందంట? శ్రమ కలుగుతుంది. ఈ పందెములో మీకేం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. ఆయన చెప్పకుండా ఉండలేదు, ఆయన చెప్పకుండా ఏం చేయడు. ఈ పందెములో మనం ఉన్నాము. ఈ పందెములో ఒకవేళ మీరు గెలుపొందాలంటే యేసుప్రభువారు చెప్తున్నారు, మీకు శ్రమ కలుగుతుంది, మీకు శ్రమ కలుగుతుంది. ఎందుకంటే నేను ఈ లోకమును జయించిన. ఎలా జయించిన అంటే, నేను కూడా శ్రమ పొందినా, నేను కూడా శ్రమలను పొంది ఈ లోకాన్ని జయించిన. నేను ఎట్లయితే జయించినానో, నేను ఎట్లయితే అవమానాన్ని, నిర్లక్ష్యాన్ని సహించినానో, సిలువను సహించినానో, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టినానో, మీరు కూడా నాలాగే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి మీరు కూడా ఈ పందెంలో పాలుపంపులు పొందితే నేను జయించట్లే, మీరు కూడా. అందుకే ఆయన అన్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను. లోకమును జయించిన వాడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు కూడా పందెంలో ఉన్నారు. మీరు ఈ పందెం, ఆ పందెం ఏంటంటే లోకమే. ఏంటిది? లోకాన్ని జయించాల. ఈ లోకాన్ని జయించడమే పందెం. ఈ లోకాన్ని జయించడమే పందెం. అయితే ఈ లోకాన్ని కలుగజేసినంత ఎవరు చెప్పండి? ఎవరు? దేవుడే. ఎవరు కలుగజేసినారు? ఈ లోకం అంతటిని దేవుడే కలుగజేసినాడు. ఈ లోకం అంతటి దేవుడే కలుగజేసినాడు. ఒప్పుకుంటారా? ఈ లోకంలో ఉన్నదంతా దేవుడు కలుగజేసిందేనా? షూర్. దేవుడే కలుగజేసినాడా? నిజం చెప్పండి, మాట తప్పరు కదా. మళ్ళీ అడుగుతున్నా, ఈ లోకములో ఉన్నవన్నీ దేవుడే కలుగజేసినాడా, కలుగజేయలేదా? ఈ లోకమును, ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని దేవుడే కలుగజేసినాడా లేదా? దేవుడే కలుగజేసినాడు. వెరీ గుడ్. ఇంకా దేవుడే కలుగజేసినాడా? సరే, మీ మాట అవునో కాదో చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చదువుదాం అందరం కలిసి. 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇప్పుడు చెప్పండి, ఈ లోకములో ఉన్న వాటన్నిటినీ దేవుడే కలుగజేసినాడా? లలితమ్మక్క చెప్పు. దేవుడు ఏమి కలుగజేసినాడంటే శరీరాన్ని దేవుడే కలుగజేసినాడు. ఈ శరీరమునకు అవయవ నిర్మాణం చేసింది దేవుడే. మనకు కన్నులనిచ్చింది కూడా దేవుడే. మనకు నోరును, నాలుకను, పెదవులనిచ్చింది కూడా దేవుడే. అంతవరకే, అవే దేవుడు కలుగజేసింది. ఇప్పుడు చెప్తున్నా, దేవుడు శరీరాన్ని కలుగజేసినాడు. ఆ శరీరమునకు కొన్ని ఆశలను సాతానుడు కలుగజేసినాడు. ఈ మాట అర్థం చేసుకోండి. లోకంలో అంతా ఏముందంట? మూడే. ఈ లోకంలో ఉన్నదంతా శరీర ఆశలు, ఈ లోకంలో ఉన్నదంతా నేత్ర ఆశలు, ఈ లోకంలో ఉన్నదంతా జీవపు డంబమే. శరీరాన్ని దేవుడు కలగజేసినాడు. అయితే ఆ శరీరమునకు ఆశలు సాతానుడు కలగజేసినాడు.
దేవుడు కన్నులను కలుగజేసినాడు, ఆ కన్నులకు ఆశలను సాతాను కలుగజేసినాడు. దేవుడే కలుగజేసినాడు ఈ నోటిని, పెదవులను, నాలుకను. అయితే దాని ద్వారా డంబపు మాటలు ఉన్నాయే, అవి దేవుడు కలుగజేయలే. అక్కడ రాసింది, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. అయితే ఇవి ఎక్కడ పుట్టినాయి అంటే లోకంలో పుట్టినాయి. ఎక్కడ పుట్టినాయి? ఈ లోకంలో పుట్టినాయి. ఈ లోక సంబంధమేంటి? ఈ లోక సంబంధమైన వాటిని మనం ఏం చేయాలంటే జయించాల. ఇది పందెం. అర్థమైందా? మన ఎదుట ఉంచబడిన పందెం ఏంటి? వెళ్తా మాకు అర్థమవుతుందా? మన ఎదుట ఉంచబడిన పందెం ఏంటి? శరీర ఆశలను జయించడము. మన ఎదుట ఉంచబడిన పందెం ఏంటో తెలుసా? నేత్రాశను జయించటము. మన ఎదుట ఉంచబడిన పందెం ఏంటో తెలుసా? జీవపు డంబమును జయించడము. తండ్రి వలన ఏవైతే పుట్టలేదో వాటన్నిటిని జయించాలా. లోక సంబంధమైనవి ఏమున్నాయో వాటన్నిటిని జయించాలా. అది పందెం. మీరు పందెం అంటే ఏమనుకున్నారు? కాయ రాజా కాయ అనుకున్నారా? అది కాదు. పందెం అంటే ఇది. శరీర ఆశలను జయించాలా, నేత్ర ఆశలను జయించాలా, జీవపు డంబాన్ని జయించాలా. ఏవైతే దేవుని వలన కలుగజేయబడలేదో, ఏవైతే దేవుని మాట ద్వారా కలగలేదో, ఏవైతే దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా కలగలేదో వాటిని జయించాలా. దేవునికి అయిష్టమైన వాటి అన్నిటిని ఏం చేయాలి? మనము జయించాలి. ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకంలో ఉన్న వాటిని జయించాలి, ఈ లోకాన్ని జయించాలి. ఏం జయించాలా? ఈ లోకాన్ని జయించాలా. ఇది పందెం. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడున్నాం? పందెంలో ఉన్నాం. ఎక్కడున్నాం? మనం అందరము పందెంలో ఉన్నాం. ఇప్పుడు జయించాలి ఈ పందెాన్ని. ఈ పందెాన్ని జయించాలంటే దేవుడు మనకు ముందు, యేసుప్రభువు వారు ముందే హింట్ ఇచ్చినారు, ఓపికతో ఉంటే జయిస్తాం. ఓపిక లేదనుకో ఖచ్చితంగా జయించలేం. యేసుప్రభువు వారు చెప్పినారు, మీకు శ్రమ కలుగుతుంది. ఎందుకు చెప్పినాడు తెలుసా? ఈ శరీరము ఆశలను కావాలని నిన్ను రేకెత్తిస్తుంది. శరీర ఆశలను తీర్చుకో, శరీర కోరికలను తీర్చుకో. ఏం చేస్తుంది? సాతాను ప్రేరేపిస్తాడు. ఇది శ్రమ. యేసుప్రభువు వారు ముందు చెప్పినారు, లోకంలో మీకు ఏం కలుగుతుంది? లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. ఎందుకు శ్రమ కలుగుతుందో తెలుసా? ఈ శరీరమును వాడు ఆధారంగా చేసుకొని ఈ శరీర ఇచ్ఛలను నీలో లేపుతాడు. అయితే ఆ శరీర ఇచ్ఛలు మనలో పని చేయకుండా మనం ఏం చేయాలా? జయించాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి చదువుదాం. 19 నుంచి 21 వరకు చదుదాం. 19 నుంచి 21 వరకు చదుదాం. గలతీ 5:19 నుంచి 21 వరకు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవేవంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారంగా ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నా. ఇక్కడ లిస్ట్ ఒక 15 ఉన్నాయి. ఎవరు పరలోక రాజ్యానికి పోతారంటే ఇక్కడ ఎంత ఉంది? ఇంత లిస్టు 15 ఉంది. ఈ 15కు 15 మార్కులు ఎవరికైతే వస్తాయో చెప్పండి, వాళ్ళు మాత్రమే ఎక్కడికి పోతారు? 14 మార్కులు వచ్చినా కూడా పోలేరు. 14 మార్కులు వచ్చినా ఎక్కడికి పోలేరు. ఇప్పుడు ఎన్ని మార్కులు రావాలా? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈడ శరీర కార్యాలు ఒక 15 రాయబడినాయి. మొదలగునవైన మాట కూడా ఉంది. ఆ మాటను ఆధారంగా మనం పక్కన పెడితే 15 లిస్ట్ అవుట్గా రాయబడ్డాయి. ఈ 15 మనం చేయొద్దు. ఇవి శరీర ఇచ్ఛలు, ఇవి తండ్రి వలన కలిగినవి కావు. ఇవి లోక సంబంధమైనవి. ఇవి దేవునికి సంబంధం లేనేటి, ఇవి దేవునికి ఇష్టం లేనేటి.
ఇవి మన శరీరము ద్వారా జరగద్దు. ఇవి మన శరీరము ద్వారా ఒకవేళ జరిగినాయి అనుకోండి, సింపుల్, ఒకటి మాటలోనే పరలోకం పోలేం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం పందెంలో ఉన్నట్లా లేనట్లా? మన ఎదుట ఉంచబడిన పందెం సామాన్యమైందంటారా అసామాన్యమైందంటారా? సామాన్యమైంది కాదు ఈ పందెం. ఈ పందెమును గెలిచాలా, ఈ పందెమును గెలిచాలా. జారత్వం జరగకుండా చూసుకోవాలా, అపవిత్రత కలగకుండా చూసుకోవాలా, కాముకత్వము జరగకుండా చూసుకోవాలా, విగ్రహారాధన లేకుండా చూసుకోవాలా, అభిచారం లేకుండా చూసుకోవాలా, ద్వేషం లేకుండా చూసుకోవాలా, కలహం లేకుండా చూసుకోవాలా, మత్సరం లేకుండా చూసుకోవాలా, క్రోధం లేకుండా చూసుకోవాలా, కక్ష లేకుండా చూసుకోవాలా, భేదాలు లేకుండా చూసుకోవాలా, విమతం లేకుండా చూసుకోవాలా, అసూయ లేకుండా చూసుకోవాలా, మత్తతో లేకుండా అల్లరితో కూడినవి ఏవి లేకుండా, అప్పుడు మాత్రమే పందెాన్ని గెలుస్తావు. లేకుంటే పందెమును గెలచలేవు. ఇంకో మాట అర్థమవుతుందే, ఇంకో మాట చెప్తుందే, ఎవరు దేవుని సంబంధి ఎవరు దేవుని సంబంధి కాదో ఇక్కడే తెలిసిపోతుంది. ఈయనే తెలుస్తాం. చూడండి, ఎవరు దేవుని సంబంధి ఎవరు దేవుని సంబంధి కాదో ఈయనే తెలుస్తాం. 24వ వచనం, గలతీ 5:23-24 కలిసి ఉన్నాయి, కలిసి చదువుదాం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలను దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇప్పుడు శరీరాన్ని ఏం చేయాలా? శరీరము యొక్క ఇచ్ఛ అంటే కోరిక, శరీరము యొక్క కోరికలతోనూ దురాశలతోనూ ఇప్పుడు ఏం చేయాలా? సిలువ వేయాలా. సిలువ వేయాలంటే దాన్ని లేకుండా చూసుకోవాలా. ఈ శరీరం ఏం చేస్తుందో తెలుసా? నీలో ఒక కోరికను పుట్టిస్తుంది. ఆ కోరిక ఏమవుతుందో తెలుసా? నిన్ను దురాశలోకి తీసుకుపోయి నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, నాకు అదే కావాలా, అట్టనే ఉండల్లా. ఏమవుతుంది? పడేస్తుంది. నువ్వు దేవుని సంబంధి కాకుండా చేస్తుంది. దేవుని సంబంధి కాకుండా చేస్తుంది. అందుకే మనం ఏం చేయాలంటే ఈ శరీరం యొక్క ఇచ్ఛలను ఏం చేయాలా? ఈ పునరుత్థాన రోజున సిలువ వేయాలా. ఏం చేయాలా? సిలువ వేయాలా. ఎవరైతే సిలువ వేయబడతారో వారు ఈ పందెంలో గెలుస్తారు. ఈ పందెంలో నువ్వు గెలుపొందాలంటే ఒకటే, నువ్వు శరీరాన్ని దాని ఇచ్ఛలను సిలువ వేయాలా. అప్పుడే ఈ పందెాన్ని గెలుస్తావు. అప్పుడు మాత్రమే నువ్వు దేవునికి సంబంధి అవుతావు. దేవుని సంబంధులు మాత్రమే దేవుడు ఉండే స్థలంలో ఉంటారు. ఎవరైతే దేవుని సంబంధులు కారో వారు దేవుడు లేని స్థలంలో ఉంటారు. దేవుడు ఉన్న స్థలం పరలోకం, దేవుడు లేని స్థలం నరకం, పాతాళం, అగ్నిగుండం. దేవుడు అక్కడ. అందుకే మనం ఏం చేయాలంటే పందెంలో ఉన్నామని మర్చిపోవద్దు. ఈ శరీరం యొక్క ఇచ్ఛలను సిలువ వేయాలా. ఒకవేళ కోరికలు రాకుండా మనం, అందుకే ఉంటుంది కదా, మానవుని యొక్క కోరికలకు ఏమి లేదు చెప్తారు కదా స్కూల్లో, మానవుని యొక్క కోరికలకు అంతం లేదు. ఏమైనా ఆశించవచ్చు. కళ్ళు మూసుకొని నేను అమెరికా ప్రెసిడెంట్ అయితే ఎంత బాగుంటుందో అనుకోవచ్చు. నేను అమెరికా నుంచి కడపకు రోజు ఫ్లైట్లో తిరగాల అనుకోవచ్చు. ఖర్చు ఏం కాదు కదా. ఖర్చు ఏదైతే కదా బాధపడాలా, కళ్ళు మూసుకొని అనుకోవడమే కదా. మానవునికి కోరికలకు హద్దు లేదు, అంతము లేదు. అయితే మానవుడు ఎంత కోరాలో అంతే కోరాల, ఏమి కోరాలో అదే కోరాలి, ఏది అవసరం అదే. ఒకవేళ దీనికి మించి మనం ఏమైనా ఆలోచన చేసామనుకోండి, కావాలంటే చదువుకోండి. కీర్తనలు 139 మొదటి 12 వచనాలు చదువుకోండి. కీర్తనలు 139 మొదటి 12 వచనాలు మనము చదువుకున్నట్లయితే మనము ఏ కోరికలు కోరం, మనము ఏది నాకు కావాలని అడగం, ఏది నాకు ఇదే కావాలని చెప్పం. ఎందుకంటే అన్నీ దేవునికి తెలుసు. దేవుని సంబంధులు దేవుని మీద ఆధారపడతారు, దేవునికి అప్పగించుకుంటారు. అందుకే మనం ఏం చేయాలా? దేవుని సంబంధులం అయితే మనము దేవుని మీద ఆధారపడాలా. దేవుడు ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. అందుకోసమే మనం ఏం చేయాలా?
పైనున్న వాటినే వెదకాల, భూ సంబంధమైన వాటిని వెదకద్దు. భూ సంబంధమైనది శరీరం, భూ సంబంధమైనది శరీరం యొక్క కోరిక, ఇది భూ సంబంధమైందే. అందుకే ఈ శరీరము ఈ లోకంలో కలిసిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. ఈ శరీరము దేవుని దగ్గరికి పోదు. ఈ శరీరము దేవుడు ఈ లోకమును కలగజేసినప్పుడు ఈ లోకంలో నుండి ఒక మట్టి ముద్దను తయారు చేసి ఆ మట్టి ముద్ద నుండి మానవుని తయారు చేసినాడు. కాబట్టి ఈ మట్టి ముద్ద ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది. ఇది అన్నదగినది కాదు. కావున ఈ శరీరాన్ని మనం ఏం చేయొద్దు, ఆస్పదం చేసుకోకూడదు. ఏం చేయొద్దు ఈ శరీరాన్ని మనము, ఇది నా మాట కదా, బైబిల్ ఉంది చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, శరీరాన్ని ఏం చేయొద్దు మనము, చెప్పండి, ఆస్పదం చేసుకోవద్దు. ఫిలిప్పి 3:3 ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక అనుంది. శరీరాన్ని మనం ఏం చేయొద్దు, ఆస్పదము చేసుకోవద్దు. అంటే ఆస్పదం ఆధారం. శరీరాన్ని మనం ఎట్టి పరిస్థితులలో ఆధారం చేసుకోకూడదు. అందుకోసమే అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు. అపోస్తలుడైన పౌలు యొక్క శరీరమందు దేవుడు ఒక ముళ్ళు నుంచినాడంట. ఆ ముళ్ళు అపోస్తలుడైన పౌలుని ఏం చేస్తూ ఉంది, బాధపరుస్తూ ఉంది. ఆ బాధను తట్టుకోలేక ఒకరోజు అపోస్తలుడైన పౌలు గారు దేవుని అడిగినాడు, ఈ ముళ్ళు నన్ను బాధ పెడతా ఉంది, ఈ ముళ్ళు నువ్వు నా నుండి తీసివేస్తావంటే, అయితే దేవుడు ఏమన్నాడు, నా కృప నీకు సాల్లే, ఆ ముళ్ళు అట్నే ఉండిలే అన్నాడు. ఏమన్నాడు, ఆ ముళ్ళు అట్నే ఉండనీలే, నా కృప నీకు చాలులే అన్నాడు. ఎందుకంటే ఆ ముళ్ళు ఉంటేనే పౌలు దేవుని మీద ఆధారపడతాడు. పౌలు దేవునిని మర్చిపోకుండా ఉంటాడు. పౌలు దేవునిని విడిచిపెట్టకుండా ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన జీవితంలో ఏదైనా ఒక చిన్న ముళ్ళు లాంటి పరిస్థితి వచ్చినా, ప్రభా ఈ ముళ్ళు తీసేయి అని అడుగుతాం. అందుకే ఒక ఆయన ప్రార్థనా వీరుల పట్టికలో ఆ దైవజనుడు ఉంటాడు. ఆయన ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే దేవుణ్ణి స్తుతించిన తర్వాత రెండవదిగా దేవునిని ఆయన అడిగేటువంటి ఒక మనవి ఉంటుందంట. దేవుని ఒక మాట అడుగుతాడంట. దేవుని స్తుతించడం అయిపోయిన వెంటనే ఆ తర్వాత దేవుణ్ణి ప్రార్థన చేసి ఒక మాట అడుగుతాడంట. ఏమని అడుగుతాడో తెలుసా? ఆ మాట చదివి నేను చాలా అసలు ఏంద్ర నేను ఇట్లా కూడా ప్రార్థన చేస్తారా అనుకున్నా. ఆ మాట ఏంటో తెలుసా? ప్రభా ఈరోజు నాకు ఒక శోధన అనుమతించు, ప్రభా ఈరోజు నాకు ఒక కష్టం అనుమతించు, ఆ శోధనలో నేను నీ మీద ఆధారపడతాను, నాకు కష్టం అనుమతించు, ఆ కష్టంలో నేను నీ మీద ఆధారపడతానని ప్రభువును మరి అడిగి మరి కోరతాడంట. మనం కోరుతామా? పొద్దున లేగానే ప్రభా ఈరోజు నాకు చిన్న రాయి కూడా అడ్డు రాకూడదు, కుక్క అడ్డు రాకూడదు, పిల్లి అడ్డు రాకూడదు, ఇంకా ఎవరు అడ్డు రాకూడదు, నాకేం జరగద్దు, అన్ని బ్లెస్సింగే కావాలా. ఒక మాట చెప్పంటారా? ఇది శరీర కోరికే. అలాంటి శరీర కోరిక ఉన్నా కూడా పరలోకానికి పోము. ప్రభా ఈరోజు నీ చిత్తం ఏముందో అది జరిగించు అంతే. ప్రభా నీ చిత్తమే జరగాలి ఈరోజు అంతా, నీ చిత్తమే జరుగును గాక, నీ చిత్తానికి అప్పగించుకున్నా ప్రభా, నీ చిత్తానుసారంగా సమస్తం చేయి ప్రభా అని ఆయన చిత్తానికి అప్పగించుకోవాలా, అది కోరాలా. దేవా నీ చిత్తం ఏమైనా అలా కాకుండా మనం అన్నీ అడిగి మన ప్లాన్స్, మన గోల్స్ ఇవన్నీ ఫిక్స్ చేసుకొని ప్రభా నేను ఈ రూట్లో పోవాలనుకుంటున్నా, నన్ను ఈ రూట్ కూడా తీసుకుపోరు ప్రభా, ఆ రూట్లో పోయినాక ఏదో ఒకటి ఫెయిల్ అయింది అనుకో, ప్రభా ఎందుకు నువ్వు ఇట్లా చేసినావే, నువ్వు ఎందుకు అట్లా చేసినావే. శరీరం ఏంది? ఇది శరీరం. పోం దేవుని రాజ్యానికి. అది కాదు. ప్రభా నీ చిత్తం ఏంది? నేను వెళ్ళడం క్షేమమా, వెళ్ళకపోవడం క్షేమమా, నేను చేయడం క్షేమమా, నేను చేయకపోవడం క్షేమమా? లేదా దేవుడు నీకు అన్ని విషయాలలో సమాధానం ఇస్తే ప్రభా సమాధానంతో వెళ్తున్నా, ఆ పని నువ్వు జరిగిస్తావు, ముందుకు వెళ్తే అన్నీ జయిస్తాం. ఎందుకో తెలుసా? మనం పందెంలో ఉన్నాం. ఈ పందెాన్ని జయించాలంటే మొట్టమొదటిగా మనం శరీరాన్ని జయించాలి. ఈ శరీరాన్ని నువ్వు జయిస్తే ఈ శరీరం జయించావు కాబట్టి ఈ లోకమును సులువుగా జయిస్తావు. నీ శరీరాన్ని నువ్వు జయించలేకపోతే రాసి పెట్టుకో టైంతో సహా, నువ్వు లోకాన్ని చిన్న విషయంలో కూడా జయించలేవు. నీ శరీరాన్ని కనుక నువ్వు జయించగలిగితే ఈ లోకాన్ని నువ్వు తల్లకిందులు చేయగలవు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు
సంపూర్ణంగా ఆయనకు లోబడక మునుపు, తిరిగి దేవుని మాట యేసుప్రభు మాటకు వాళ్ళు లోబడక మునుపు ఏమి జయించలేకపోయినారు. ఆ తర్వాత యేసుప్రభు మాటకు సంపూర్ణంగా లోబడిన తర్వాత లోకం ఏమని తెలుసా శిష్యులను? ఇదిగో లోకమును తలకిందులు చేయవారు వచ్చుచున్నారు. ఎవరంట వాళ్ళు? ఇప్పుడు లోకాన్ని ఎట్లా చేస్తారంట? లోకాన్ని తల్లకిందులు చేస్తారంట వాళ్ళు. లోకాన్ని తల్లకిందులో, శరీరాన్ని జయించిన వారు, శరీర కోరికలను జయించిన వారు ఈ లోకాన్ని తల్లకిందులు చేయగలరు. ఎట్లా తలకిందులు చేస్తాం తెలుసా? సిలువ ఎత్తుకుంటే. ఏం ఎత్తుకోవాలా? ఈ లోకాన్ని తలకిందులు చేయాలంటే, నీ శరీరాన్ని నువ్వు జయించాలంటే ఏం చేయాలి తెలుసా? సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే. ఏం మోయాలా? అందుకే యేసుప్రభు వారు లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట అన్నారు. చూడండి ఏమన్నాడు యేసుప్రభు వారు. ఏమన్నారు? లూకా సువార్త 9వ అధ్యాయము చదవండి. ఎవరైనా ఒకరు బిగ్గరగా చదవండి. లూకా సువార్త 9వ అధ్యాయము. మరియు ఆయన మనతో, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరితో, లోకంలో ఉన్న వారందరితో, ప్రపంచంలో ఉన్న వారందరితో ఆయన చెప్తున్న మాట ఏందో తెలుసా? అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలా. ప్రతి దినం ఏమెత్తుకోవాలా? తన సిలువ ఎత్తుకోవాలా. ప్రతి దినం, ప్రతిరోజు తన సిలువ ఎత్తుకోవాలా. నన్ను వెంబడించాలా. సో ఆ సిలువ ఎత్తుకోకుండా నేను యేసుప్రభుని వెంబడిస్తా, ఆ సిలువను ఎత్తుకోకుండా నేను యేసుప్రభు బాటలో నడుస్తా, ఆ సిలువను ఎత్తుకోకుండా నేను యేసుప్రభుతో ప్రయాణం చేస్తా అంటే కుదరదు. నువ్వు సిలువ ఎత్తుకొని, నీ సిలువ ఎత్తుకొని నువ్వు యేసుప్రభుని వెంబడిస్తే నీకు అవమానాలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి. యేసుప్రభు చెప్పినాడు కదా 16:33 యోహాను సువార్తలో, మీకు లోకంలో శ్రమ కలుగును, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చినా సరే నువ్వు సిలువ ఎత్తుకుని ఎవరిని వెంబడించాలా?